2022 వైశాఖ మాస అంతర్జాల పర్యటన సభా కార్యక్రమం శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠ చక్రవర్తులకు నా సాష్టాంగ నమస్కారములు. ఈనాటి వైశాఖ మాస అంతర్జాల పర్యటనలో పాల్గొంటున్న సభా సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. సుమారు 2.5 సంవత్సరాల నుండి కోవిడ్-19 కారణంగా మనం ఎదుర్కొన్న అనేక ఆరోగ్యపరమైన, ఆర్థికపరమైన, కుటుంబపరమైన సమస్యల నుండి మన కుటుంబాలను స్వామి ఎల్లవేళలా కాపాడి రక్షించారు. కోవిడ్-19 తగ్గుముఖం పట్టినప్పటికీ విపరీతమైన ఎండల కారణంగా మనల్ని, మన కుటుంబాలని కాపాడి రక్షించడానికి అభౌతికంగా మన గ్రామాలు, పట్టణాలు, నగరాలు, మహానగరాలకు విచ్చేసిన పీఠాధిపతి డాక్టర్ ఉమ్రాలి షా సద్గురువర్యులకు శతకోటి వందనములు. అద్భుతమైన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని స్వామి ఆశీస్సులు పొందవలసిందిగా విజ్ఞప్తి. మే 18వ తేదీ బుధవారం నాడు స్వామి పశ్చిమ గోదావరి జిల్లాలో దర్శిపర్రు, పెంటపాడు, పెంటపాడు, కాకర్లమూడి, కడియద్ద, వీరంపాలెం, తెలుగుచర్ల, ఎల్లగ్రహారం, పుల్లాయిగూడెం, కొత్తూరు, సింగరాజపాలెం, ఆవపాడు గ్రామాల్లో పర్యటించి స్వామి యొక్క ఆన్లైన్ సందేశం ద్వారా సభ్యులను ఆశీర్వదిస్తారు. ఈనాటి ఈ అంతర్జాల కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి స్వాగతం, సుస్వాగతం. ఆరాధనా ప్రదేశంలో మీ ఏకాగ్రతకు భంగం కలగకుండా తగు జాగ్రత్తలు తీసుకోండి. ప్రార్థనతో ఈనాటి అంతర్జాల సభ ప్రారంభమవుతుంది. అంతా లేచి నిలబడి ప్రార్థనలో పాల్గొనండి. ప్రార్థన అనంతరం తిరిగి కూర్చుని తదుపరి కార్యక్రమంలో శ్రద్ధగా పాల్గొనండి. ఇప్పుడు ప్రార్థన. गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः. ఓం ఈశ్వర, నీవు అనంతుడవు, అనుపమానుడవు. ఆకాశము వలె నిండి, గాలి వలె వ్యాపించి, భూమి వలె చరాచర భూతకోటిని మోయుచున్నాడవు. సూర్యుని వలె జగజ్జాలములను వెలిగించుచున్నాడవు. నీకంటే ఘనులు గాని, పూజ్యులు గాని, పవిత్రులు గాని ఎవ్వరునూ లేరు. ఓ స్వామి,
నీ మహిమ, నీ శక్తి, నీ వైశాల్యము, నీ లోతు, నీ సర్వజ్ఞత్వము తెలిసిన వారెవరునూ లేరు. నీవు సృష్టి, స్థితి, లయములకు మూలమై జ్ఞాన అజ్ఞానములు, కలిమిలేములు, ఘనాధికములు, బంధమోక్షములకతీతమైన నీ నిజతేజము ఎల్ల మానవ జీవకోటికిని ఆధారభూతమై ప్రకాశించుచున్నది. ఓ స్వామి, నిన్ను నమ్మిన వారు నశించరు. నిన్ను ధ్యానించు వారికి దుఃఖములు లేవు. నిన్ను మనస్సులో నుంచి వారికి భయము లేదు. మేము పామరులము, దీనులము, నీవే దిక్కని నమ్మియున్న భక్తులము. మా భారము కర్ణధారుని వలె నీపై వేసికొని మమ్ము మాయలయందును, పాపములయందును, హింసలయందును పోనీయక నీ తత్ప్రతిపాదకంబైన మహావిశ్వమునందు సర్వదా నిలిపి నీ దయయను సర్వసేచనమున మమ్ము పునరుద్ధరించి మా కష్టములను దీర్చి మా అజ్ఞానమనే చీకటిని తొలగించి మా పొరపాట్లు మన్నించి మమ్ము అన్ని విధాలా కాపాడి సంరక్షింపుము తండ్రి. నీవు కరుణాళుడవు, దయాళుడవు, దీన రక్షకుడవు, దేవాధిదేవుడవు, సచ్చిదానంద స్వరూపుడవు, ఈశ్వరుడవు. నీకు మా నమస్సులగునుగాక. నమస్తే, నమస్తే, నమస్తే నమః. ఓం శాంతి శాంతి శాంతి. ఈనాటి కార్యక్రమంలో ముందుగా షష్ఠపీఠాధిపతి కవిశేఖర డాక్టర్ అందాల షా స్వామి రచించిన సూఫీ వేదాంత దర్శనం గ్రంథం నుండి పద్యము, దాని భావం ఆలకించి తాత్విక జ్ఞానానుభూతిని పొందండి. నీలోనున్నవి పంచభూతములు, వానిని దీక్షలో పట్టినంచాలు. లోకము కాలమున్ మృతియు, లోకము కాలమున్ మృతియు, చంచద్వంద సామాగ్రి ఓజాలు. చీకటి విచ్చు నీ మనసులో, చీకటి విచ్చు నీ మనసులో, జాజ్వల్యమానంబు నంతేలావెక్కు. స్వతంత్రుడీవనుచు, స్వతంత్రుడీవనుచు, నీవే సృష్టిగా నించినన్, నీవే సృష్టిగా నించినన్. సృష్టికి మూలం పంచభూతాలని అందరికీ తెలుసు. ఆ పంచభూతాలు ఆత్మ నుండే జన్మిస్తాయి. వాటి నుండి పుట్టిన లోకం, కాలం, చావు, పుట్టుక, సుఖం, దుఃఖం, రాగం, ద్వేషం సమస్తము ఆత్మ కంటే భిన్నమైనవి కావు. ఆ ఆత్మయే నీవైనప్పుడు సృష్టి మొత్తం నీవే అవుతావు కదా. నీకంటే స్వతంత్రుడెవరు? నిన్ను ఆదేశించగలిగిన వారు. పశ్చిమ గోదావరి జిల్లా దర్శిపర్రు నుండి శ్రీ గోపరాజ్ సాయిబాబా గారు ప్రసంగిస్తారు. శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ చక్రవర్తులకు నా హృదయపూర్వక సాష్టాంగ ప్రణామములు. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. పశ్చిమ గోదావరి జిల్లాలో వైశాఖ మాస పర్యటన సందర్భంగా జరుగుతున్నటువంటి ఈ ఆరాధనా కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి 50 మందికి నా హృదయపూర్వక నమస్సుమాన్యులు. మానవుడు సంఘజీవి, ఆశాజీవి. మానవుడికి అనేక రకాలైనటువంటి కోరికలు ఉదయం లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు అనేక కోరికలు కలుగుతూ ఉంటాయి. ఈ కోరికలను తీర్చుకోవడానికి అనేక రకాలైనటువంటి తాపత్రయాలు మానవుడు పడుతూనే ఉంటాడు. మనిషికి తృప్తి అనేది ఉంటే ఆరోగ్యంగాను ఆహ్లాదకరంగాను తన జీవితాన్ని, తన జీవన మనుగడను వెళ్ళదీసుకోవడానికి ఎక్కువ ఆస్కారం ఉంటూ ఉంటుంది.
మనం ఏదైనా సాధించాలి అన్నప్పుడు మనకి స్వామి కృప మనకి అవసరం. స్వామి కృప కావాలి అంటే స్వామి తత్వంలో మనం ప్రయాణం చేయగలిగితే స్వామి యొక్క కృప మనపై ప్రసరింపబడుతుంది. స్వామి కృప మన మీద ప్రసరించాలి అంటే స్వామి మనకి ప్రసాదించినటువంటి మహామంత్ర మననం వలన మనలో ఒక శక్తిని పెంపొందించుకుని ఆ శక్తి ద్వారా మన జీవన మనుగడను మనం కొనసాగించుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. స్వామి ఈ మధ్యకాలంలో ఈ కరోనా వచ్చిన ముందు నుంచి మనకి త్రయీ సాధన చేయండి బాబు, ఈ త్రయీ సాధన చేయడం వలన శారీరక తత్వానికి, మంత్ర సాధన వలన శారీరక తత్వాన్ని ఏకీకృతం చేస్తుంది. జ్ఞానాన్ని పెంపొందించుకొని ఆధ్యాత్మిక తాత్విక గ్రంథాలు చదవడం ద్వారా జ్ఞాన సంపదను పెంపొందించుకోండి. అంటే జ్ఞాన సాధన చెయ్యండి. జ్ఞాన సాధన చేయడం వలన అనేక రకాలైనటువంటి తాత్విక గ్రంథాలు మనం చదువుతున్నప్పుడు మన జీవన మనుగడ విధానంలో మన మనస్సు మన శరీరాన్ని నియంత్రించేటువంటి స్థాయికి వెళ్ళిపోతుంది. అంటే మంత్ర సాధన, జ్ఞాన సాధన వలన మానసిక తత్వం, శారీరక తత్వం రెండూ ఏకీకృతమై ఉంటున్నాయి. ఈ మానసిక తత్వం, ఈ శారీరక తత్వం ఎప్పుడైతే ఏకీకృతం అయ్యాయో మనలో ఉండేటువంటి మంత్ర సాధన, అలాగే మనం సంపాదించిన జ్ఞాన సాధన వలన మన ఆత్మకి, జ్ఞాన సాధన వలన మన ఆత్మకు ఉండేటువంటి కళంకాన్ని క్రమేపీ నిర్మూలించుకొని నిష్కళంకమైనటువంటి ఆత్మని గనక మనం తయారు చేసుకోగలిగితే మంత్ర సాధన, జ్ఞాన సాధన, ధ్యాన సాధన, ఈ 3 సాధనలను మనం చేసి స్వామి నిర్దేశించిన విధానంలో మనం ప్రయాణం చేసినట్లయితే స్వామి యొక్క కృపను పొంది మనం తరించేటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఎప్పుడైతే ఈ త్రయీ సాధన మనం అవలంబించి మనం కృతార్థం అవుతున్నామో మనలోనే ఒక అద్వితీయమైనటువంటి, ఒక అభౌతికమైన శక్తి మనలో ప్రవేశించి మన మనసుని నియంత్రిస్తూ ఉంటుంది, మన శరీరాన్ని నియంత్రిస్తూ ఉంటుంది, మనల్ని సత్కర్మలు చేసేటువంటి విధానంలోనే మనల్ని తీసుకెళ్తూ ఉంటుంది. ఎందుకు? ఆశ ఉండొచ్చు మానవుడికి, ఆ ఆశ పేరాశ కాకూడదు. ఆ ఆశని పేరాశ కాకుండా నిలబెట్టగలిగేది తృప్తి. ఈ తృప్తి దేనివల్ల వస్తుంది? ఈ త్రయ సాధన ఆచరించడం వల్ల మానవుడికి తృప్తి కలుగుతుంది. ఎప్పుడైతే మానవుడికి తృప్తి కలిగిందో, మనం ఎప్పుడైతే భక్తి విశ్వాసంతో స్వామితో మనం ప్రయాణం చేస్తున్నామో, స్వామి నిర్దేశించిన విధానాల్లో మనం ప్రయాణం చేస్తున్నప్పుడు, స్వామి తలపెట్టినటువంటి కార్యక్రమాల్లో మన వంతు పాలు మనం పంచుకుంటున్నప్పుడు, ఈ పీఠం తలపెట్టిన అభివృద్ధి కార్యక్రమాల్లో మనం పాలు పంచుకొని మన తహతు కొద్దీ, మన శక్తి కొద్దీ మనం ఈ పీఠం అభివృద్ధికి తోడ్పడినట్లయితే పీఠాధిపతుల యొక్క ఆశీస్సులు మనందరికీ కూడా ఉండి స్వామి యొక్క కృపను పొంది తరించేటువంటి అవకాశం మనకు కలుగుతుంది. అంతటి మహా అవకాశాన్ని మనందరం పొంది స్వామి కృపను పొంది తరించాల్సిందిగా నా యొక్క మనవి. ఈ పవిత్రమైనటువంటి వైశాఖ మాస పుణ్యకాలంలో నాకు ఈ అవకాశాన్ని కల్పించినటువంటి సద్గుర సార్వభౌములకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. నాకు ఈ అవకాశాన్ని కల్పించిన జిల్లా కమిటీకి నా ధన్యవాదాలు. నమస్కారం. ఏది రసస్వరూపమే ఈశ్వర సృష్టిని అలంకరించి ప్రేమోదయ సౌరభాప్తి హృదయోత్పలములు వికసింపచేసి ఆమోద సుధాస్రవంతులను మోహన గాన రవానుభూతియే ఏది వెలుగు, ఆ వెలుగు ఈప్సిత సిద్ధులను గూర్చు తేజమై. ఈప్సిత సిద్ధులు అంటే మన మనసులో ఏవైతే కోరుకుంటామో ఆ కోరినటువంటి కోరికలన్నీ కూడా తీర్చడానికి ఈ వైశాఖ మాస మహాపుణ్యకాలంలో పీఠాధిపతి డాక్టర్ ఉండలేశ్వర సద్గురువర్యులు మే 2వ తేదీ నుండి మే 28వ తేదీ వరకు సుమారు 236 గ్రామాల్లో పర్యటించి స్వామి యొక్క మహోన్నతమైనటువంటి ఈశ్వర రస స్వరూప తేజస్సును మన మీద ప్రసరింపచేసి మన మనసులో ఉన్నటువంటి అభీష్టాలన్నీ కూడా నెరవేర్చేటటువంటి మహాపుణ్యకాలం వైశాఖ మాస పర్యటన. అంచేత ప్రతి ఒక్కరు కూడా ఈ వైశాఖ మాస పర్యటనలో స్వామివారి యొక్క అనుగ్రహ భాషను విని స్వామివారి యొక్క ఆరాధనా కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని సాల్వాతో సత్కరించి స్వామివారిని మన గృహాలకు ఆహ్వానించుకుని స్వామివారి యొక్క దివ్యమైన ఆశీస్సులు పొందవలసిందిగా నా యొక్క విజ్ఞప్తి. కొద్ది క్షణాలలో స్వామి దివ్య సందేశం ప్రారంభమవుతుంది. శ్రద్ధాశక్తులతో ఆలకించి ప్రత్యక్షానుభూతిని పొందండి.
ప్రత్యక్షంగా మనందరం కలుసుకోలేకపోయినా పరోక్షంగా ఆన్లైన్ ద్వారా ఈ కార్యక్రమాలన్నీ వీక్షిస్తూ ఉన్నాం. పరోక్షముగా అంతర్జాలం ద్వారా లేదా ఆన్లైన్ ద్వారా కలుసుకున్నటువంటి వివిధ రాష్ట్రాల్లో వివిధ దేశాల్లో ఉన్నటువంటి శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠ సభా సభ్యులకు సభ్యేతరులకు నా యొక్క హృదయపూర్వక మనస్సువాంజలులు. శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక తత్వము సర్వమత సమ్మతమైన ఆధ్యాత్మిక తాత్విక జ్ఞాన మార్గాన్ని అనుభవ రూపంలో ధరింపజేసేటువంటి తాత్విక పీఠము శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క తత్వము. నేటి దైనందిన సామాజిక సాంసారిక జీవన విధానంలో మనుగడ సాగిస్తున్నటువంటి ఈ తరుణంలో అనేక రకాలైనటువంటి ఒత్తిడులు, అలజడి, ఆందోళన, అశాంతి, తాపత్రయాలు ఇవన్నీ కూడా మన యొక్క జీవన వ్యవస్థలో ఏర్పడుతూ ఉన్నాయి. వాటి నుండి మనం రక్షణ పొందేటువంటి మార్గము ఆధ్యాత్మిక తత్వము అని చెప్పబడుతుంది. ఆధ్యాత్మిక తత్వం అనేటువంటిది ఒక ఔషధము. అది మనసులో కలిగేటువంటి ఒత్తిడులను, ఆందోళనను, అలజడి, అశాంతులను నుండి మన రక్షణ కల్పించేటువంటి దివ్య ఔషధము ఆధ్యాత్మిక తాత్విక ఔషధము. ఈ ఔషధాన్ని మనం సేవించడము అన్నట్లయితే ప్రతిరోజు మనం ఆధ్యాత్మిక గ్రంథ పఠనము కొద్ది సమయం అభ్యాసం చేయగలిగినట్లయితే ఈ ఆధ్యాత్మిక విషయాలు మన మనసులో ఏర్పడేటువంటి ఒత్తిడులను, అలజడులను, తాపత్రయాల నుండి రక్షణ కల్పించి తాత్విక జ్ఞాన మార్గం ద్వారా తాత్విక ఆలోచన శక్తిని మనలో పెంపొందింపజేసి మన యొక్క ఆలోచన వ్యవస్థలో ఏర్పడినటువంటి ఉద్రేకాలను తొలగించి మన యొక్క దైనందిన జీవన విధానంలో వచ్చేటువంటి సమస్యలకు రక్షణ కల్పిస్తూ వాటి పరిష్కార మార్గాల్ని తెలియజేస్తూ మనలో సహనము, ఓర్పు అనేటువంటి లక్షణాలను కలిగించి మన దైనందిన జీవన విధానము ఉద్రేకానికి, అశాంతికి, అలజడికి, ఒత్తిడికి గురి కాకుండా ఒక రక్షణ ఔషధం కింద ఆధ్యాత్మిక తాత్విక ఆలోచన శక్తి మనలో ఆ యొక్క మహోన్నతమైనటువంటి మార్గాన్ని తెలియజేసి మనకు ఒక రక్షణ కవచంగా మన మనసుకి ఏర్పడుతుంది. తద్వారా ఆ సందేశాలను అనుసరించి శరీరం కార్యరూపం దాల్చినప్పుడు శరీరం కూడా ఆరోగ్యవంతంగా ఉండేటువంటి అవకాశం కలిగి ఉద్రేకాల నుండి తొలగింపబడి క్షణికావేశాలకు గురి కాకుండా తనకు తాను ఆ యొక్క మానసిక వ్యవస్థ ద్వారా ఏర్పడినటువంటి తాత్విక ఆలోచన శక్తి ద్వారా రక్షణ శరీరానికి కూడా ఏర్పడుతుంది. ఈ విధంగా ఆధ్యాత్మిక ఔషధము శారీరక తత్వానికి, మానసిక తత్వానికి ఒక మహోన్నతమైనటువంటి శక్తిని కలిగించి ఉద్రేకానికి లోను కాకుండా, అనారోగ్యానికి గురి కాకుండా ఆరోగ్యవంతమైనటువంటి వాతావరణం శరీర తత్వం యందు, మానసిక తత్వం యందు ఏర్పరచుకునేటువంటి అవకాశం మనకు కలుగుతుంది. అంచేది ఈ యొక్క ఆధ్యాత్మిక ఔషధాన్ని ప్రతిరోజు మనం అభ్యాసం చేయగలిగేటువంటి అంశము త్రయీ సాధన ద్వారా మనకు ప్రసాదింపబడింది. త్రయీ సాధన అన్నప్పుడు మంత్ర సాధన, జ్ఞాన సాధన, ధ్యాన సాధన. అంచేత రెండవ సాధన అయినటువంటి జ్ఞాన సాధన ద్వారా మనం ఈ తాత్విక జ్ఞానము యొక్క అద్భుతమైనటువంటి శక్తి మనం పొంది తరింపజేసుకోగలిగినట్లయితే మన యొక్క దినచర్యలో ప్రతిరోజు మనకు ఆ ఆధ్యాత్మిక దివ్య ఔషధం మనం పొందగలిగే అవకాశం మనకి ఏర్పడుతుంది. తద్వారా మనకు జీవన విధానంలో ఒక ప్రశాంత వాతావరణం ఏర్పడుతుంది. మన యొక్క జీవన వ్యవస్థలో ప్రతిరోజు వచ్చేటువంటి దినచర్యలో ఉండేటువంటి ఒడిదుడుకులను, అశాంతి, అలజడి, ఆందోళనను, సమస్యలను మనం పరిష్కరించుకునేటువంటి మార్గదర్శకమైనటువంటి విధానం మనందరికీ తెలియబడుతుంది. తద్వారా మన యొక్క భౌతిక జీవన విధానం,
సుఖమయం కాబడుతుంది. అభౌతికమైనటువంటి ముముక్షత్వాన్ని పొంది తరించేటువంటి జ్ఞాన మార్గం యొక్క అద్భుతమైనటువంటి శక్తి మనలో ఉన్నటువంటి జీవాత్మ పరమాత్మ స్వరూపిగా పరిణామం చెందేటువంటి స్థితిని కూడా పొంది తరించేటువంటి అవకాశము తాత్విక జ్ఞాన సాధన ద్వారా మనలో ఏర్పడుతుంది. అంచేత ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానము ఇహాన్ని పరాన్ని రెండిటిని అన్వయింపజేస్తూ ఒక అద్భుతమైనటువంటి శక్తి మనలో ప్రసరింపజేసి తరింపజేసేటువంటి అనుభవపూర్వకమైనటువంటి మార్గము ఈ ఆధ్యాత్మిక తాత్విక జీవన విధానము. అంచేత మన యొక్క జీవన విధానము ఒక చక్కని సవ్య బాటలో మనం పయనింప చేసుకోవటానికి ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానము యొక్క అవసరం మనకు తెలియబడుతుంది. దాని యొక్క విశిష్టత మన యొక్క అనుభవంలో తెలియబడుతుంది. నేటి సామాజిక వ్యవస్థలో సంసార వ్యవస్థలో అనేక రకాలైనటువంటి ఒత్తిళ్ళు ఏర్పడుతున్నాయి. ఆ ఏర్పడినటువంటి ఒత్తిడిని ఆధారంగా చేసుకొని మనస్సు ఉద్రేకింపబడి క్షణికావేశానికి గురి కాబడి అనేక రకాలైనటువంటి దుష్కృత్యాలతో కూడినటువంటి దుర్భావాలు మనలో ఏర్పడి మనలో అనేక రకాలైనటువంటి సమస్యలు సృష్టింపబడుతున్నాయి. వాటి వల్ల మన యొక్క జీవన వ్యవస్థ అస్తవ్యస్తం కాబడుతుంది. ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది. అనారోగ్య వ్యవస్థ మనలో ఏర్పడుతుంది. ఆ విధంగా అనేక రకాలైనటువంటి సమస్యలు మన చుట్టుముట్టి మన యొక్క జీవన విధానం నష్టపోయేటువంటి పరిస్థితులు మనకు ఏర్పడుతున్నాయి. ఈనాటి సమాజంలో ప్రతి ఒక్కరిలో కూడా క్షణికావేశం ఉద్రేకాలు ఏర్పడి అనేక రకాలైనటువంటి సమస్యలు మనందరికీ కలుగుతున్నాయి. చిన్న విషయానికి మనస్సు స్పందింపబడడం, ఉద్రేకింపబడడం, క్షణికావేశానికి గురి కాబడి అనాలోచితమైనటువంటి నిర్ణయాలు తీసుకొని మన జీవితం మన యొక్క సాంసారిక వ్యవస్థలో మన యొక్క సామాజిక వ్యవస్థలో మనం నష్టపోయేటువంటి పరిస్థితులు మన యొక్క అనుభవాల్లో మనం చూస్తున్నాం. ఈ మధ్యకాలంలో చూసినట్లయితే పిల్లలు వారి యొక్క పోటీతత్వంలో పరీక్షలు నెగ్గలేక కొన్ని సమయాల్లో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. రైతులు ఆర్థిక భారం మోయలేక క్షణికావేశంతో పంటలు పండక క్షణికావేశంలో వారు ఆర్థిక భారాన్ని తట్టుకోలేక వారు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అదేవిధంగా ఉద్యోగస్తులు పై అధికారులు వారిని గట్టిగా కోప్పడినప్పుడు వారు ఆ విషయాల్ని తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈ విధంగా అనేక కోణాల్లో ఈ క్షణికావేశం యొక్క విధానం తెలియబడుతుంది. అదేవిధంగా భార్యాభర్తల మధ్య చిన్న సమస్య ఒక తుఫాను కింద మారిపోయి ఒక పెను ప్రమాదాన్ని వారు సృష్టించుకొని క్షణికావేశంలో వారి మధ్య ఒక తీవ్రమైనటువంటి అనాలోచనమైనటువంటి దుష్కృత్యాలకు ఏర్పడి వారు జీవితాలను చాలించడం అనేటువంటి విషయాలు మనం చూస్తున్నాం. ఈ విధంగా ప్రతి విషయంలో కూడా క్షణికావేశంతో ఉద్రేకపూరితమైనటువంటి వాతావరణం మన మనసులో ఏర్పరచుకుని మనం జీవితాలను చాలించడం అనేటువంటి విషయాలు మన యొక్క నిత్య దైనందిన జీవన విధానంలో మనం చూస్తున్నటువంటి అంశాలు. అంచేది క్షణికావేశం ఉద్రేకపూరితమైనటువంటి భావాలు ఏర్పడడానికి కారణం కేవలం మనలో సహనం కోల్పోవడం ద్వారా మనలో ఏర్పడుతున్నాయి. అంచేది ఆ సహనాన్ని పెంపొందింపచేసేది ఏది అన్నప్పుడు ఆధ్యాత్మిక తాత్విక ఔషధము. అంచేది ఆధ్యాత్మిక తాత్విక ఔషధాన్ని త్రయీ సాధనలో రెండో భాగమైనటువంటి జ్ఞాన సాధన ద్వారా ఆ ఆధ్యాత్మిక తాత్విక జ్ఞాన ఔషధాన్ని మనలో వృద్ధిపరుచుకోగలిగినట్లయితే ప్రతిరోజు మన యొక్క దినచర్యలో ఆ ఔషధం యొక్క ఫలితం మన యొక్క మనస్సుని నియంత్రణ చేసేటువంటి శక్తి ఏర్పడుతుంది. తద్వారా ఆ మనసు యొక్క నియంత్రణలో ఏది మంచి ఏది చెడు అనేటువంటి విషయాన్ని తెలియజేసి చెడు స్వరూపమైనటువంటి క్షణికావేశమైనటువంటి అనాలోచితమైనటువంటి దుష్కృత్యాలకు పాల్పడేటువంటి భావాలను మన నుండి తొలగించి మనకు ఒక చక్కని ఆధ్యాత్మిక వ్యవస్థను ఏర్పరిచి మన యొక్క మనసును శాంతింపజేసి తాత్విక జీవన విధానంతో కూడినటువంటి ఆలోచనాపరమైనటువంటి శక్తిని శరీరానికి సమకూర్చి తద్వారా శరీరం కూడా ఒక సవ్య దిశలో ఆయా కార్యకలాపాలు సాగించేటువంటి విధంగా తీర్చిదిద్ది తద్వారా మన యొక్క జీవన వ్యవస్థలో సుఖాన్ని, శాంతిని, సంతోషాన్ని, తృప్తిని, ఆరోగ్యాన్ని, ఆయుష్ని ప్రసాదింపజేస్తూ అభౌతికమైనటువంటి జీవన విధానంలో మనలో ఉన్నటువంటి జీవాత్మ పరమాత్మ స్వరూపిగా పరిణామ రూపం పొంది తరించేటువంటి ఒక అద్భుతమైనటువంటి శక్తి మనలో ప్రసాదింపబడుతుంది. ఈ విధంగా
ఈ యొక్క ఆధ్యాత్మిక తాత్విక ఔషధము ఇహానికి పరానికి రెండిటికి ఒక అద్భుతమైనటువంటి శక్తిని పొంది తరింపజేస్తుంది. ఈ యొక్క అద్భుతమైనటువంటి శక్తి త్రయీ సాధనలో రెండో భాగమైనటువంటి జ్ఞాన సాధన ద్వారా మనం పొందగలుగుతున్నాం. అంటే జ్ఞాన సాధన ద్వారా పొంది తరింపజేసేటువంటి శక్తి ఏది అన్నప్పుడు శాంతి, తృప్తి. అది మనసు ఆశిస్తూ ఉంటుంది, శరీరం భుక్తిని ఆశిస్తూ ఉంటుంది, ఆత్మ ముక్తిని ఆశిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ మూడిటి యొక్క మహోన్నతమైనటువంటి ఫలితాలు మనం పొంది తరింపజేసుకోవడానికి మనస్సు అనేటువంటిది శరీరతత్వానికి ఆత్మతత్వానికి మధ్య వారధిగా ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి స్వరూపము. అంచేది అది ఆశించేది ఏది? తాత్విక జ్ఞాన సాధన. తాత్విక జ్ఞాన సాధన ద్వారా ఏం పొందగలుగుతున్నాం? తృప్తి అనేటువంటిది పొందగలుగుతున్నాం. అంటే ఇహంలో ఉన్నప్పుడు, అంటే భౌతికమైనటువంటి జీవనం సాగిస్తున్నప్పుడు తృప్తిగా మనుగడ సాగించేటువంటి విషయంగాను, అభౌతికమైనటువంటి జీవన విధానంలో జ్ఞాన సాధన ద్వారా జీవాత్మ పరిణామ రూపంలో పరమాత్మ స్వరూపిగా ముక్తిని పొంది తరించేటువంటి మహోన్నతమైనటువంటి అద్భుతమైనటువంటి శక్తి పొంది తరించేటువంటి విషయం మనకు తెలియబడుతుంది. ఈ విధంగా ఆధ్యాత్మిక తాత్విక ఔషధము మానసిక తత్వానికి ఒక గొప్ప అద్భుతమైనటువంటి శక్తి భౌతిక జీవన విధానంలోనూ అభౌతికమైనటువంటి జీవన విధాన స్వరూపంలోనూ మహోన్నతమైనటువంటి స్థితిని ప్రసాదిస్తుంది. ఈ విధంగా ఈ యొక్క ఆధ్యాత్మిక తాత్విక జ్ఞాన ఔషధాన్ని మనం ప్రతిరోజు కొద్ది సమయాన్ని వెచ్చించి మనం పొందగలిగినట్లయితే మన యొక్క జీవితానికి ఒక అర్థాన్ని తెలియజేసి అది పరమార్థాన్ని పరిమాణ రూపంలో పొంది తరించేటువంటి మార్గాన్ని తెలియజేస్తుంది. అంటే జీవితం యొక్క అర్థాన్ని పరమార్థంగా పరిణామ రూపంలో తెలుసుకొని తరించేటువంటి అద్భుతమైనటువంటి శక్తి ఆధ్యాత్మిక తాత్విక ఔషధం ద్వారా మనం పొందగలుగుతున్నాం. అటువంటి అద్భుతమైనటువంటి తాత్విక జీవన ఔషధాన్ని మనం త్రయీ సాధనలో రెండో సాధన అయినటువంటి జ్ఞాన సాధన ద్వారా పొంది తరించే అవకాశాన్ని, కాలాన్ని మనం సద్వినియోగపరచుకునేటువంటి ప్రయత్నం మనం చేయగలిగినట్లయితే ఆ ఫలితం మనకు లభిస్తుంది. మన అనుభవాల్లో అనేక విషయాలు మనం ఈ తాత్విక జ్ఞాన ఔషధం ద్వారా పొంది తరించేటువంటి అవకాశం కలుగుతుంది. అంటే ఆధ్యాత్మిక జ్ఞాన స్వరూపమైనటువంటి బాట కాని వారి యొక్క జీవన వ్యవస్థలో ఉండేటువంటి విషయాలను, ఆధ్యాత్మిక బాటలో ప్రయాణం చేసి వారు పొందేటువంటి ఫలితాల మధ్య ఉండేటువంటి వ్యత్యాసాన్ని మనం గమనించినట్లయితే మనకు ఆధ్యాత్మిక ఔషధం యొక్క ప్రభావము, వాటి యొక్క ప్రేరణ ఏ విధంగా ఉంది అనేటువంటి ఆ రెండిటి మధ్య ఉండేటువంటి వ్యత్యాసాల ద్వారా మనకు తెలియబడుతుంది. కాబట్టి మనం ఆధ్యాత్మిక జీవన విధానాన్ని, ఆధ్యాత్మిక తాత్విక జీవన తత్వాన్ని అలవర్చుకోవడానికి మనం సద్గురువర్యులను ఆశ్రయించి వారు ప్రసాదించినటువంటి తాత్విక జీవన మార్గాన్ని మనం అలవర్చుకోవడం ద్వారా మనకు ఒక చక్కని భౌతికమైనటువంటి జీవన విధానము మనం పొంది తరించే అవకాశం మనకు కలుగుతుంది. ఈనాటి సామాజిక వ్యవస్థలో ఆర్థిక సమస్యలు ఏర్పడుతున్నాయి, అనారోగ్య సమస్యలు ఏర్పడుతున్నాయి. వాటి వల్ల కుటుంబంలో చిన్నాభిన్నం కాబట్టి అనేక రకాలైనటువంటి దుష్కృత్యాలు మన మనసులో ఉద్రేకింపజేసి మన యొక్క జీవన వ్యవస్థను క్షణికావేశంలో మనం ఎంతో విలువైనటువంటి ఈ జీవితాన్ని నష్టపోయేటువంటి పరిస్థితులు మనలో ఏర్పడుతున్నాయి. అంచేత మనం ప్రతి ఒక్కరూ కూడా తాత్విక జీవన తత్వాన్ని అలవర్చుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. అందులో భాగంగా శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం ద్వారా తాత్విక బాల వికాస్ను అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని ప్రతి నెల 2వ ఆదివారం 4వ ఆదివారం బాలబాలికలకు తాత్విక బాల వికాస్ ద్వారా ఆధ్యాత్మిక తాత్విక చైతన్యాన్ని కలిగించి వారి యొక్క జీవన వ్యవస్థను ఒక అద్భుతమైనటువంటి బాటగా మార్చుకొని వారి యొక్క భవిష్యత్తును అందంగా తీర్చిదిద్దుకునేటువంటి ఒక అద్భుతమైనటువంటి శక్తిని బాలబాలికల్లో ప్రసాదింపచేయడం జరుగుతుంది. తద్వారా వారి యొక్క భవిష్యత్తులో ఒక ఉన్నతమైనటువంటి శిఖరాలకు చేరుకునేటువంటి అవకాశం కూడా వారిలో ఏర్పడుతుంది. ఈ విధంగా ఆధ్యాత్మిక తత్వం నేటి సమాజానికి ఎంతో అవసరము.
ఈ శాస్త్ర విజ్ఞానపరంగా ఆధునిక యుగంలో ఆధునిక ప్రపంచంలో మనం ప్రయాణం చేస్తున్నాం. ఆ ప్రయాణంలో అనేక రకాలైనటువంటి క్షణికావేశాలు, ఉద్రేకాల యొక్క తీవ్రత మనందరిపై ఏర్పడుతుంది. వాటి వల్లే జీవన వ్యవస్థలు, సామాజిక వ్యవస్థలు, కుటుంబ వ్యవస్థలు చిన్నాభిన్నం కాబడుతున్నాయి. తద్వారా మనలో ఉండేటువంటి అరిషడ్వర్గాలు ప్రేరేపింపబడుతున్నాయి. అరిషడ్వర్గాలు అన్నప్పుడు కామ, క్రోధ, మద, లోభ, మోహ, మాత్సర్యాలు, ఈ 6 అంతర్గత శత్రువులు క్షణికావేశం ద్వారా ఉద్రేకపూరితమైనటువంటి వాతావరణాన్ని సృష్టింపజేసి మన యొక్క జీవన వ్యవస్థలో అల్లకల్లోలం జరిగేటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నటువంటి విషయం మనందరికీ తెలిసినటువంటిదే. కాబట్టి ఇవన్నీ మనం పరిష్కారం పొంది తరించడానికి మార్గము కేవలము సహనము అనేటువంటి ఔషధం మనకు కావాలి. సహనము అనేటువంటి శక్తి మనలో ఏర్పరచుకోవాలి. ఆ శక్తి దేనివల్ల వస్తుంది? ఆధ్యాత్మిక ఔషధం ద్వారా సహనము అనేటువంటి శక్తి మనలో ఏర్పడుతుంది. ఆ శక్తి మన దగ్గర ఉన్నప్పుడు ఉద్రేకాలు ఏర్పడవు, క్షణికావేశాలు ఏర్పడవు. మన యొక్క జీవన వ్యవస్థను ఒక సక్రమైనటువంటి సవ్య దిశలో ఆలోచిస్తూ తాత్వికమైనటువంటి భావంతో మనం ఆ యొక్క వ్యవస్థను చక్కబరుచుకుంటూ ఒక చక్కని జీవన విధానాన్ని అలవర్చుకునేటువంటి అవకాశం కలుగుతుంది. కాబట్టి సహనం అనేటువంటిది ఒక గొప్ప శక్తి. ఆ శక్తి కేవలము ఆధ్యాత్మిక ఔషధం ద్వారా మాత్రమే మనం పొందేటువంటి అవకాశం మనకు కలుగుతుంది. అటువంటి సహనం అనేటువంటి విషయాన్ని నా యొక్క జీవితానుభవంలో ధరించి ఆ అనుభవ రూపంలో ఆయా ఆధ్యాత్మిక పాఠాలు తెలియజేసేటువంటి ఆధ్యాత్మిక సందేశాన్ని నా ద్వారా ఆ పూర్వ పీఠాధిపతులు తమందరికీ ప్రసాదింపజేస్తున్నారు. అంటే ఆ సహనం అనేటువంటి శక్తిని నేను అనుభవించి ఆ పాఠాలు అనుభవపూర్వకమైనటువంటి జీవిత పాఠాలను మీ అందరికీ ఆధ్యాత్మిక పాఠాల రూపంలో తెలియజేస్తున్నారు. ఒక చిన్న సంఘటన మనం తీసుకున్నట్లయితే, నేను మెడిసిన్ చేస్తున్నప్పుడు 4వ సంవత్సరం చదువుతుండగా 4వ సంవత్సరం పరీక్షలు రాస్తున్న సమయంలో, పరీక్షలు జరుగుతున్నటువంటి సమయంలో మా తండ్రి గారు గురు పౌర్ణమి సభ అనంతరం అనారోగ్యానికి గురి కాబడి వారు హాస్పిటల్లో ఉన్నప్పుడు ఈ కబురు తెలియజేయడానికి పరీక్షల అనంతరం తరువాతి రోజు పరీక్ష అనంతరం నాకు తెలియజేయటం జరిగింది. వెంటనే ధనంజయ్ గారు గుడివాడ వచ్చి మనం కాకినాడ వెళ్ళవలసి ఉంది బాబు అని చెప్పి తెలియజేశారు. వెంటనే ఆ పరీక్షలు పూర్తి చేసి సాయంకాలం బస్సుకు బయలుదేరినప్పుడు దానికి 2 రోజుల ముందు తీవ్రమైనటువంటి తుఫాను ఏర్పడి అనేక దారి మార్గాలు జలమయం కాబడి ఆ పరిస్థితుల్లో ఆ ప్రయాణం చేయటం సాధ్యం కానిటువంటి ఈ సమయంలో బస్సులో ప్రయాణం చేసి గుడివాడ నుండి కాకినాడ రావడానికి ప్రయత్నం చేయగా మధ్యలో కైకులూరు దగ్గర వాగు తీవ్రంగా పయనించి ఆ బస్సు వెళ్ళడానికి అవకాశం లేకుండా చాలాసేపు రాత్రి ఆ బస్సులో ఉండిపోవలసి వచ్చింది. ఇంకా ఆ బస్సు కదలదు అనేటువంటి విషయం తెలుసుకొని రాత్రి ఆ బస్సు దిగి మధ్యరేతుల్లో కాలినడకన ఆ వాగు దాటి నెమ్మదిగా మనం ఆకివీడు చేరుకోవడం జరిగింది. ఆకివీడు చేరిన తర్వాత అక్కడ సర్కారు ట్రైను వచ్చే అవకాశం సమయం అయినందున ఆ ట్రైన్ ద్వారా కొంత నిర్దవుల వరకు రాగలిగాము. నిర్దవుల తర్వాత మళ్ళీ ఆ పట్టాలపై నీరు చేరడం ద్వారా ఆ ట్రైన్ చాలాసేపు నిర్దవుల్లో ఆగిపోయి మళ్ళీ ప్రయాణం చేయడం జరిగింది. అప్పటికి సుమారు 3 గంటల ప్రాంతంలో కాకినాడ చేరుకున్నప్పుడు అప్పటికే మా తండ్రి గారు పార్షల్ కోమాలో వెళ్ళే పరిస్థితి ఏర్పడింది. అంటే కోమా పరిస్థితి దగ్గరగా పరిస్థితులు ఏర్పడుతున్నటువంటి సమయంలో నన్ను చూసి వారు ఒక్కసారిగా వారి యొక్క దివ్యమైనటువంటి అభౌతికమైనటువంటి తేజస్సు నాపై ప్రసరింపజేసి వారు కళ్ళలో ఆ కొద్దిపాటి నీళ్లు అలాగ మెదులుతూ ఒక దివ్యత్వ స్వరూపమైనటువంటి ఆ యొక్క శక్తి వారి కళ్ళలో నుండి నాలో ప్రసరింపబడేటువంటి స్థితి ఆ సమయంలో నా యొక్క అనుభూతిలో నేను పొందటం జరిగింది. ఆ విధంగా ఆ వారు ప్రసాదించినటువంటి అద్భుతమైనటువంటి ఆ శక్తి నాలో సహనాన్ని పెంపొందింపజేసింది.
వారి కళ్ళలో కలిగినటువంటి ఆ నీరు యొక్క స్వభావం యొక్క అద్భుతమైనటువంటి శక్తి నాలో ఒక అద్భుతమైనటువంటి ఆ సహనంతో కూడినటువంటి శక్తి శరీర తత్వంలో ప్రసరింపజేసింది. అంటే వారి యొక్క మానసిక దృక్పథంతో ప్రసరింపజేసినటువంటి తేజస్సు నా యొక్క మనసులో సహనాన్ని కలిగించింది. వారి యొక్క కళ్ళ ద్వారా ఏర్పడినటువంటి ఆ అద్భుతమైనటువంటి ఆ నీటి యొక్క స్వరూపం కళ్ళలో నుండి నాలో ఒక శరీర తత్వంలో ఒక అద్భుతమైనటువంటి శక్తిగా నా యొక్క రక్త జీవ రసాయనాల్లో కలిసి అది ఒక అద్భుతమైనటువంటి శక్తిని ప్రసరింపజేయడం జరిగింది. ఆ విధంగా సహనం అనేటువంటి లక్షణాన్ని నాలో మనసులోనూ అటు శారీరక తత్వం యందు ఆ సహనం యొక్క అద్భుతమైనటువంటి శక్తి నాలో ప్రసరింపజేశారు. తదుపరి కాలంలో వారు ఆనాటి కాలంలో ఆ సమయంలో నాలో ప్రసరింపజేసినటువంటి ఆ శక్తి ద్వారా ఈ యొక్క పీఠాన్ని ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో సమస్యలు, ఎన్నో రకాలైనటువంటి ఆర్థిక సంక్షోభాలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా సహనంతో సమయస్ఫూర్తితో పరిష్కరింపజేసుకుంటూ అనేక రకాలైనటువంటి అవరోధాలను, ఆటంకాలను అన్నిటినీ అధిగమిస్తూ, అగాధాలను అధిగమిస్తూ ఒక హిమాలయ పర్వతం లాంటి బరువైనటువంటి భారాన్ని, ఆ పీఠం యొక్క భారాన్ని నాపై చిన్న వయసులో పడినప్పటికీ వాటికి ఆ భారాన్ని కూడా ఒక సూక్ష్మంగా సునాయాసంగా పరిష్కరింపజేసుకునేటువంటి విషయంగా భారాన్ని తొలగించుకుంటూ క్రమేపీ ఈ పీఠాన్ని ఒక అద్భుతమైనటువంటి మహోన్నతమైనటువంటి తాత్విక జ్ఞాన మార్గంలో పయనింపజేసేటువంటి అద్భుతమైనటువంటి శక్తి ఆనాటి కాలంలో జూలై 31వ తేదీ 1989 సంవత్సరంలో మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో వారి నుండి ప్రసరింపబడినటువంటి సహనం అనేటువంటి అద్భుతమైనటువంటి శక్తి ద్వారా ఈ పీఠాన్ని ఈ విధమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి స్థితికి తీసుకురావడంలో వారి యొక్క శక్తే ఈ ఆధారంగా తీసుకొని ఈ స్థితికి రావటం జరిగింది. కాబట్టి అనుభవం అనేటువంటి విషయం ఏ విధంగా ఉంటుంది అనేటువంటి విషయం నా యొక్క దినచర్యలో, నా యొక్క జీవిత తత్వంలో ఆ యొక్క సహనం యొక్క అద్భుతమైనటువంటి శక్తి అష్టమ పీఠాధిపతి పరబ్రహ్మ మొహిద్దీన్ బాషా సద్గురువర్యులు మా తండ్రి గారి నుండి పొందడం ద్వారా ఆ శక్తి యొక్క ప్రేరణ నా యొక్క శారీరక తత్వయందు, నా యొక్క మానసిక తత్వయందు ఒక అద్భుతమైనటువంటి శక్తిని నాలో ప్రసరింపజేసి ఈ అగాధాలను, అవరోధాలను, కష్టాలను, బాధలను, సమస్యలను పరిష్కరించుకుంటూ ఒక చక్కని మార్గాన్ని ఏర్పరచుకొని తాత్వికమైనటువంటి జ్ఞానము ద్వారా ఈ యొక్క అద్భుతమైనటువంటి స్థితికి చేరుకోవటం జరిగింది. ఈ విధంగా నా యొక్క జీవన వ్యవస్థలో సహనం యొక్క విశిష్టత, సహనం యొక్క శక్తి ఏ విధంగా నేను తరింపజేసుకున్నాను అనేటువంటి ఆయా పాఠాలను ఆధ్యాత్మిక పాఠాలుగా తమందరికీ తెలియజేయటం జరిగింది. ఆ ప్రసాదం మా తండ్రి గారు నాకు మానసిక తత్వయందు, శారీరక తత్వయందు వారు ప్రసరింపజేసి నాలో ఆ గొప్ప మార్పును తెలియజేయటం ద్వారా నాలో అటువంటి శక్తి ఏర్పడింది. అంతకు పూర్వం నేను సున్నిత మనస్కుడిని, తక్కువ మందితో మాట్లాడేవాడిని. నా పని వరకు నేను చేసుకునేటువంటి విధంగానే ఎక్కువ శ్రద్ధ చూపేవాడిని. ఎక్కువ మందితో కలిసే విషయంగా నా యొక్క విధానంలో ఉండేది కాదు. అంటే పరిధిలో ఉంటూ సున్నితమైనటువంటి మనస్తత్వంతో ఉన్నటువంటి నాలో ఆ యొక్క కాలంలో ఆనాడు జరిగినటువంటి అద్భుతమైనటువంటి శక్తి ద్వారా ఈ యొక్క పీఠ యొక్క భారాన్ని, కుటుంబం యొక్క భారాన్ని, ఆర్థిక భారాన్ని, అనేక రకాలైనటువంటి సమస్యలను, అగాధాలను, అవరోధాలను అన్నిటినీ పరిష్కరించుకుంటూ గట్టిగా నిలబడేటువంటి ఒక మానసిక వ్యవస్థను నాలో ఏర్పరిచి సహనం అనేటువంటి శక్తిని నా యొక్క మానసిక తత్వంలోనూ, నా యొక్క శారీరక తత్వంలోనూ ప్రసరింపజేసి నన్ను ఒక అద్భుతమైనటువంటి శక్తి స్వరూపుడిగా మార్చి ఈ యొక్క పీఠానికి ఒక చక్కని వ్యవస్థగా మార్చి ఈ యొక్క ఆధ్యాత్మిక
పాఠాలను నలుదిశలా నలుమూలలా ప్రసరింపజేసేటువంటి అద్భుతమైనటువంటి స్థితితో కూడినటువంటి తాత్విక జ్ఞాన శక్తిని వారు నాకు ప్రసాదించి అభౌతికమైనటువంటి వాక్ సందేశాన్ని భౌతికమైనటువంటి వాక్ సందేశ రూపంలో మార్చి ఈ యొక్క తాత్విక జ్ఞాన పాఠాలను మీ అందరికీ తెలియజేయటం జరుగుతుంది. ఈ విధంగా ఈ విశిష్ట గురువారాల్లో భాగంగా 5 గురువారాలు కూడా ఆ ఆధ్యాత్మిక జీవన తత్వాన్ని మా తండ్రి గారు సద్గురువర్యులు అష్టమ పీఠాధిపతి వారు పరబ్రహ్మ మొహిద్దీన్ బాషా సద్గురువర్యులు ప్రసాదించినటువంటి అద్భుతమైనటువంటి శక్తి యొక్క అనుభవ పాఠాలను మీ అందరికీ తెలియజేయడం జరిగింది. ఇటువంటి అనుభవపూర్వకమైనటువంటి తత్వము శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క తత్వము. అంచేత ఆధ్యాత్మిక తత్వం రూపంగా మనం పొందినటువంటి ఆయా అంశాలు అభ్యాసం చేసినటువంటి ఆయా విషయాలు మన యొక్క జీవన విధానంలో అనుభవ రూపంలో ఏ విధంగా పొంది తరించవచ్చు అనేటువంటి పాఠాలు నేను నేర్చుకొని ఆ యొక్క పాఠాలు మీ అందరికీ ఆ పాఠాల రూపంలో తెలియజేయడం జరుగుతుంది. అంచేత అందులో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశము నేను మా తండ్రి గారి నుండి తరించినటువంటి అంశము సహనము అనేటువంటి విషయం ద్వారా నేను ఈ అద్భుతమైనటువంటి శక్తిని మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది. ప్రయాణం కూడా ఆ రోజు ప్రయాణం చూసినట్లయితే చాలా కష్టతరమైనటువంటి ప్రయాణము. రాత్రి 12 గంటలకు ఆ వాగు మధ్యలో నడిచి ప్రయాణం చేసి బస్సు ఆగిపోవటం వల్ల ప్రయాణం చేయలేక బస్సు ముందుకు వెళ్ళడానికి అవకాశం లేకపోయినప్పుడు ఆ వాగు ద్వారా వాగులో ప్రయాణం చేసి కొంత దూరం నడిచి అర్ధరాత్రి ప్రయాణం మళ్ళీ ఆ ట్రైన్ ద్వారా కొంత దూరం ప్రయాణం చేసి ఆ యొక్క వారు ఆసన్నం కాబడేటువంటి సమయానికి కొద్ది నిమిషాల ముందు వారి యొక్క దివ్య తేజస్సుని నేను పొంది తరింపజేసుకునేటువంటి మహద్భాగ్యం ద్వారా పొందినటువంటి అద్భుతమైనటువంటి శక్తి సహనము. ఆ సహనము యొక్క శక్తి నా యొక్క అనుభవంలో అది పాఠాల రూపంలో నేను గ్రహించి వాటిని మీ ఆధ్యాత్మిక పాఠాలుగా పరిణామ రూపంలో మీ అందరికీ వాక్ సందేశ రూపంలో తెలియజేస్తూ ఆ యొక్క పాఠాల్లో ఉండేటువంటి అనుభవాలను నేను గ్రహించి తెలియజేయటం ద్వారా ఆ అనుభవపూర్వకమైనటువంటి ఆధ్యాత్మిక తత్వాన్ని మీ అందరికీ ప్రసాదింపచేయడం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా తల్లి తండ్రి ద్వారా పొందినటువంటి అద్భుతమైనటువంటి తాత్విక జ్ఞాన స్వరూపమైనటువంటి అంశాలు ఒక మహోన్నతమైనటువంటి జీవన స్థితిని మనలో ప్రసాదింపజేస్తున్నాయి. అంటే తల్లి తండ్రికి మించిన దైవం లేదు అనేటువంటి అంశం మన యొక్క భారతీయతలో ఒక అద్భుతమైనటువంటి శక్తిని మనలో కలిగించి తల్లిదండ్రులను మనం గౌరవించుకుంటూ సంరక్షించుకుంటూ వృద్ధాప్యంలో వారికి రక్షణ కల్పిస్తూ వారికి ఆప్యాయతను ప్రేమాభిమానాలను పంచుతూ వారి యొక్క ఆశీస్సులు ఆ వృద్ధాప్య దశలో ఉన్నటువంటి మన తల్లిదండ్రుల నుండి పొందగలిగినప్పుడు అదే గొప్ప సంపద. ఈ భౌతికమైనటువంటి సంపదలు కొద్దిపాటి కాలం మాత్రమే మన దగ్గర ఉంటాయి. ఈ తల్లిదండ్రుల ద్వారా ప్రసాదింపబడినటువంటి అద్భుతమైనటువంటి ఆశీస్సు అనేటువంటి సంపద చిరస్థాయిగా చిరకాలం మనకు ఆ అద్భుతమైనటువంటి శక్తిని కలిగించి మన యొక్క జీవన వ్యవస్థను సుఖమయం చేసేటువంటి ఆశీస్సు యొక్క అద్భుతమైనటువంటి సంపద మన తల్లిదండ్రుల నుండి పొందేటువంటి విషయంగా మనం ఆ యొక్క విధానాన్ని ఆచరిస్తూ మనం తల్లిదండ్రులను వృద్ధాప్యంలో వారికి చక్కని గౌరవ మర్యాదలు ప్రేమాభిమానాలు వారి నుండి పొందుతూ మనం వారి యొక్క ఆశీస్సులను అనేటువంటి ధన సంపద పొంది మనకి జీవన విధానాన్ని సుఖమయం చేసుకోవాల్సినటువంటి బాధ్యత మనందరిపై ఉంది. అంటే తల్లి తండ్రికి మించిన దైవం లేదు అనేటువంటి గొప్ప సంస్కృతి భారతీయ సంస్కృతి. ఇది ప్రపంచంలో మనం ఏ దేశాల్లో చూసినా తల్లిదండ్రులు కొంతవరకే వారి యొక్క ఆశ్రయంలో ఉండి తదుపరి కాలంలో వారి యొక్క వ్యక్తిగత జీవన విధానంలో ప్రయాణం చేయడం అనేటువంటి విషయాలు మనం ఇతర ప్రపంచ దేశాల్లో మనం చూస్తున్నాం. కానీ మన భారతదేశంలో తల్లి తండ్రి
సంతానం మధ్య ఒక ఆధ్యాత్మిక బాంధవ్యం చేత ఒక చక్కని జీవన సంస్కృతి మనలో ఏర్పడి ఉన్నది. అటువంటి జీవన సంస్కృతిని ఇతర దేశాల వారు భారతదేశం యొక్క జీవన సంస్కృతిని అలవర్చుకోవాలి అని తప్పించేటువంటి మహోన్నతమైనటువంటి విధానంలో వారు ఆ బాటలో ప్రయాణం చేయటం జరుగుతుంది. కాబట్టి మనం ఈ ఆధ్యాత్మిక భారతీయ సంస్కృతి యొక్క ఔన్నత్యాన్ని మనం నలుదిశల్లా వ్యాప్తి చేస్తూ భారతీయ ఆధ్యాత్మిక విధానంలో ఉండేటువంటి అద్భుతమైనటువంటి శక్తి ఇది జీవితం యొక్క అర్థాన్ని పరమార్థంగా పరిణామ రూపంలో ధరించేటువంటి అద్భుతమైనటువంటి ఆధ్యాత్మికత మన యొక్క భారతదేశంలో తెలియబడుతుంది. అటువంటి ఆధ్యాత్మిక విధానంగా ఉండేటువంటి అద్భుతమైనటువంటి శక్తి ఈ భారత సంస్కృతి ద్వారా మనకు తెలియబడుతుంది. ఈ విషయాలను మనం గ్రహించి మనం భారతీయ సంస్కృతితో కూడినటువంటి జీవన తత్వాన్ని అలవర్చుకొని ప్రపంచ మానవాళికి భారతీయ సంస్కృతి ధరించేటువంటి ఆధ్యాత్మిక విధానంలో మనం ప్రయాణం చేస్తూ వారికి ఆ సంస్కృతి తెలియబరిచేటువంటి విధానంగా మనం ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వంగా ఈ యొక్క జీవిత ఆదర్శాలను వారికి తెలియజేయాలి. ఈ విధంగా ఈ పీఠం యొక్క తత్వం మన యొక్క జీవన వ్యవస్థలో అనుభవపూర్వకంగా తాత్విక జీవన విధానం ద్వారా ఆధ్యాత్మిక పరమైనటువంటి ఔషధం యొక్క ప్రేరణ ప్రభావం ఏ విధంగా ఉంటుంది అనేటువంటి జీవిత పాఠాలు మనలో తెలియజేస్తుంది. అటువంటి ఆధ్యాత్మిక ఔషధాన్ని ప్రతి ఒక్కరూ తమ యొక్క జీవన వ్యవస్థలో దినచర్యలో పొంది ధరిస్తూ త్రయీ సాధనలో రెండో భాగంగా ఉండేటువంటి జ్ఞాన సాధన ద్వారా మనం తృప్తిని శాంతిని పొంది మన యొక్క జీవితాన్ని సుఖమయం చేసుకుంటూ జీవితం యొక్క అర్థాన్ని పరమార్థంగా పరిణామ రూపంలో పొంది తరింప చేసుకోవడం ద్వారా ముక్తి అనేటువంటి విషయం ఈ జన్మ పొంది తరింపజేసుకోగలుగుతుంది. భౌతిక జీవన విధానంలో తృప్తి అనేటువంటి విషయం మనం పొందగలుగుతున్నాం. అంచేత భౌతికానికి అభౌతికానికి అన్వయింపజేస్తూ ఒక వారధిగా ఉన్నటువంటి మానసిక వ్యవస్థకు ఆధ్యాత్మిక తత్వం ఎంతో అవసరం. అటువంటి మహోన్నతమైనటువంటి ఆధ్యాత్మిక తత్వాన్ని సద్గురువర్యులను ఆశ్రయించి పొంది తరించవలసిందిగా నా యొక్క మనవి. తల్లిదండ్రులను గౌరవభావంతో ప్రేమాభిమానాలతో వారిని వృద్ధాప్యంలో రక్షణ కల్పిస్తూ వారి నుండి ఆశీస్సులు అనేటువంటి ధన సంపదను పొంది మన యొక్క జీవిత కుటుంబ వ్యవస్థలో ఒక చక్కని ఆత్మీయ పరమైనటువంటి మహోన్నతమైనటువంటి కుటుంబ వ్యవస్థను ఏర్పరచుకొని భగవత్ కృపకు పాత్రలు కావాల్సిందిగా నా యొక్క మనవి. సర్వే జన సుఖినో భవంతు. వైశాఖ మాస పర్యటన సూచనలు. వైశాఖ మాస అంతర్జాల పర్యటన కార్యక్రమం మే 2 నుండి మే 28వ తేదీ వరకు ప్రతిరోజు సాయంకాలం 5 గంటల నుండి 6 గంటల వరకు నిర్వహించబడును. సభ్యులందరూ భక్తి విశ్వాసం లక్ష్యంతో వైశాఖ మాస అంతర్జాల ఆరాధనలోను హారతిలోనూ కూడా పాల్గొనవలను. స్వామి మన గ్రామానికి భౌతికంగా వచ్చినప్పుడు ఏ విధమైన భక్తి విశ్వాసంతో సభలో పాల్గొన్నారో అదే విధమైన భక్తి విశ్వాసంతో అంతర్జాల పర్యటన కార్యక్రమంలో కూడా పాల్గొనవలను. వైశాఖ మాస అంతర్జాల పర్యటన హారతి కార్యక్రమంలో పాల్గొనదలిచిన వారు గ్రామ కార్యకర్త లేదా ఏరియా కార్యకర్త లేదా డివిజన్ కార్యకర్త లేదా జోన్ కార్యకర్తకు మీ పేరు తెలియచేయండి. అభౌతికంగా స్వామి మన గ్రామం వచ్చినప్పుడు మన గృహాలకు ఆహ్వానించదలుచుకుంటే గ్రామ కార్యకర్త ఏరియా కార్యకర్త డివిజన్ కార్యకర్తకు ముందుగా తెలియపరచండి. అభౌతికంగా స్వామివారిని మన గృహాలకు ఆహ్వానించదలిచిన వారు స్వామి భౌతికంగా మన గృహానికి విచ్చేసినప్పుడు ఏ విధమైన పద్ధతులు పాటించారో అంతే భక్తి విశ్వాసాలతో అవే పద్ధతులు పాటించాలి. మీ గ్రామాలలో స్వామి అంతర్జాల పర్యటనలో ఉన్నప్పుడు సభా సభ్యులందరూ మీ గృహాలలో స్వామి ఫోటో వద్ద దీపారాధన చేసి ప్రసాదం ఉదకం పెట్టుకొని హారతి అనంతరం కుటుంబ సభ్యులంతా అత్యంత లక్ష్యంతో ప్రసాదం ఉదకం స్వీకరించి స్వామి ఆశీస్సులు పొందవలను. వైశాఖ మాస అంతర్జాల పర్యటన ప్రసంగంలో స్వామి చెప్పిన సూచనలు ఆజ్ఞలు తూచా తప్పగా పాటించవలను. పైన చెప్పిన సూచనలన్నీ తూచా తప్పకుండా పాటించి స్వామి యొక్క దివ్యమైన ఆశీస్సులు మీ కుటుంబ సభ్యులంతా పొందవలసిందిగా విజ్ఞప్తి. పరమ పవిత్రమైన వైశాఖ మాస పుణ్యకాలంలో మే 18వ తేదీ నాడు
పశ్చిమ గోదావరి జిల్లాలో స్వామి వివిధ గ్రామాలు, పట్టణాలు, నగరాల్లోనూ పర్యటించి స్వామి యొక్క దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించిన సందర్భంగా స్వామి వారి మహోన్నతమైనటువంటి అనుగ్రహ భాషణ గుణము లేఖనం సగుణ నిర్గుణుడుగాక, గుణము లేఖనం సగుణ నిర్గుణుడుగాక, తనకు తా వందనంబిడు తత్వవిదుడు, ఎప్పుడు శాంతుండు మరి జన్మలెత్తబోడు, కలుషగత వేషభూష ఆ కైలలీష. మరి దీని యొక్క తాత్పర్యాన్ని మనం తీసుకున్నట్లయితే, గుణములనంటక గుణములతో కూడి ఉన్నవాడు గాక, గుణములు లేనివాడై తన స్వరూపమును తాను తెలుసుకొనినవాడు తనకు తానే నమస్కరించుకొనును, నిత్య శాంతుడైన అట్టివాడు జన్మలను పొందడు. అంటే తానెవరో తెలుసుకున్న సమయమున ప్రపంచము తోచదు. ప్రపంచము తోచనప్పుడు సత్సంబంధిత గుణాలనేవి తెలియబడవు. సత్వగుణ సంబంధమైన ప్రకాశమును గాని, రజోగుణ సంబంధమైన కార్యప్రవృత్తిని గాని, తమోగుణ సంబంధమైన మోహమును గాని ద్వేషింపక, స్వీకరింపక, ఉదాసీనుడై గుణములచే చలింపక, నిశ్చలుడై గుణములయందు ప్రవర్తించుచున్నవని అవి తాను కాదని ఎరిగిన వాడే తత్వవిదుడు. తాను ఆత్మ చైతన్య స్వరూపమని, జ్ఞానస్వరూపమని, సమస్త కార్యకలాపములు జరుగుటకు కారణమైనది ప్రజ్ఞాన బ్రహ్మమని ఎరిగిన తత్వవిదుడు నిత్య శాంతుడై ఉండును. ఆ విధంగా నిత్య శాంతంతో ఉండగలిగేటటువంటి ఆశీస్సులు ప్రసాదించేవారే మన పీఠాధిపతులు స్వామి డాక్టర్ ఉండాలిషా సద్గురువర్యులు. ఆ విధంగా మనందరికీ కూడా నిత్య శాంతిని ప్రసాదించడం కోసం పరమ పవిత్రమైన వైశాఖ మాస పుణ్యకాలంలో మే 18వ తేదీన పశ్చిమ గోదావరి జిల్లాలో ముందుగా దర్శపర్ గ్రామంలో స్వామివారిని వారి గృహానికి అభౌతికంగా ఆహ్వానించుకుని సాల్వాలతో సత్కరించి స్వామి యొక్క దివ్యమైనటువంటి ఆశీస్సులు పొందినటువంటి కుటుంబ సభ్యులు శ్రీ గోపరాజు, సాయి రవికుమార్, శ్రీమతి అనురాధ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామివారిని వారి గృహానికి అభౌతికంగా ఆహ్వానించుకుని సాల్వాలతో సత్కరించి స్వామి యొక్క దివ్యమైనటువంటి ఆశీస్సులు పొందారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న దర్శపరి సభ్యులు శ్రీ ఏపూర్ నాగేశ్వరరావు, శ్రీమతి సూర్యావతి కుటుంబ సభ్యులు, శ్రీ చోడగిరి సోమరాజు, శ్రీమతి గుణసుందరి కుటుంబ సభ్యులు, శ్రీ ముత్తిరెడ్డి కనకలింగేశ్వరరావు, శ్రీమతి లక్ష్మీ కుటుంబ సభ్యులు, శ్రీ కామిరెడ్డి సుబ్బారావు, శ్రీమతి అనంతలక్ష్మి కుటుంబ సభ్యులు, శ్రీ పాలూరి తాతారావు, శ్రీమతి సూర్యకాంతం కుటుంబ సభ్యులు, శ్రీ దిరిసాల వాయు సుధాకర్, శ్రీమతి మాధవి కుటుంబ సభ్యులు, శ్రీ బోడపాటి వెంకటేశ్వరరావు, శ్రీమతి మాణిక్యం కుటుంబ సభ్యులు, శ్రీ బోడపాటి అన్నవరం, శ్రీమతి అన్నపూర్ణ కుటుంబ సభ్యులు, శ్రీ కామిరెడ్డి నాగేశ్వరరావు, శ్రీమతి వెంకటలక్ష్మి కుటుంబ సభ్యులు, శ్రీ గుండుమోగుల సాంబయ్య, శ్రీమతి పద్మ కుటుంబ సభ్యులు, శ్రీ పాలూరు రామచంద్రరావు, శ్రీమతి కోటపే సత్తమ్మ కుటుంబ సభ్యులు, శ్రీ సత్యంశెట్టి వెంకటేశ్వరరావు, శ్రీమతి అమ్మాజీ కుటుంబ సభ్యులు, శ్రీ తణుకు హనుమకుమార్, శ్రీమతి రఘుమహాలక్ష్మి కుటుంబ సభ్యులు, శ్రీ శీలం కనకదుర్గారావు, శ్రీమతి వెంకటలక్ష్మి కుటుంబ సభ్యులు, శ్రీ మద్దూరి తాతారావు, శ్రీమతి జయలక్ష్మి కుటుంబ సభ్యులు, శ్రీ దిరిసాల వెంకటేశ్వరరావు, శ్రీమతి లక్ష్మీ కుటుంబ సభ్యులు, శ్రీ అడబాల సత్యనారాయణ, శ్రీమతి బేబీ కుటుంబ సభ్యులు, శ్రీ పాలూరు భాస్కర్రావు, శ్రీమతి ఆదిలక్ష్మి కుటుంబ సభ్యులు, శ్రీ పాలూరు వెంకటరావు, శ్రీమతి అరవాంబిక కుటుంబ సభ్యులు, శ్రీ దాసం సుధాకర్, శ్రీమతి పద్మావతి కుటుంబ సభ్యులు. ఏ విధంగా దర్శపరి గ్రామం నుండి ముందుగా స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని ఘనంగా సాల్వాలతో సత్కరించి స్వామి యొక్క దివ్యమైనటువంటి ఆశీస్సులు పొందిన కుటుంబ సభ్యులు శ్రీ గోపరాజు, సాయి రవికుమార్, సాయి రవికుమార్, శ్రీమతి అనురాధ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామివారిని ఘనంగా సాల్వాలతో సత్కరించి స్వామి యొక్క దివ్యమైనటువంటి ఆశీస్సులు పొందారు. అనంతరం దర్శపరి గ్రామంలో హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది సభ్యులకి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం పెంటపాడు గ్రామంలో స్వామిని సాల్వాతో సత్కరించిన శ్రీ మద్దుల రామకృష్ణ సాయిబాబా, శ్రీమతి లక్ష్మీ తులసి కుటుంబ సభ్యులు స్వామిని సాల్వాతో సత్కరించగా స్వామి శ్రీ మద్దుల రామకృష్ణ సాయిబాబా గారి కుటుంబ సభ్యుల్ని ఆశీర్వదించారు. హారతి కార్యక్రమంలో పాల్గొన్న పెంటపాడు సభ్యులు శ్రీ అల్లు శివాజీ, శ్రీమతి ఉమాదేవి కుటుంబ సభ్యులు, శ్రీ సరిదే సత్యనారాయణ, శ్రీమతి సాయి కుమారి కుటుంబ సభ్యులు, శ్రీ జక్కుల వేణుగోపాల్, శ్రీమతి రామకుమారి కుటుంబ సభ్యులు, శ్రీమతి పసుపులేటి నాగేశ్వరమ్మ సత్యవతి గారి కుటుంబ సభ్యులు, శ్రీ కొవ్వూరి చెల్లారెడ్డి, శ్రీమతి రామలక్ష్మి గారి కుటుంబ సభ్యులు, శ్రీమతి సత్తి గౌరీ పార్వతి గారి కుటుంబ సభ్యులు, శ్రీ సత్తి శేషారెడ్డి, శ్రీమతి సూర్యనాగవేణి గారి కుటుంబ సభ్యులు, శ్రీ తాడి రంగారెడ్డి, శ్రీమతి నాగవరలక్ష్మి గారి కుటుంబ సభ్యులు, శ్రీ గొలుగూరి శ్రీనివాసరెడ్డి, శ్రీమతి మంగళలక్ష్మి గారి కుటుంబ సభ్యులు, శ్రీ సత్తి పేర్రెడ్డి, శ్రీమతి నాగలక్ష్మి గారి కుటుంబ సభ్యులు, శ్రీ తాడి వీరభద్రారెడ్డి, శ్రీమతి హేమస్వర్ణ గారి కుటుంబ సభ్యులు, శ్రీ సత్తి భాస్కర్ రెడ్డి, శ్రీమతి వెంకటలక్ష్మి గారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా స్వామివారి యొక్క
మహోన్నతమైనటువంటి ఆశీస్సులు పొందినటువంటి పెంటపాడు సభ్యులు స్వామిని ముందుగా సాల్వతో సత్కరించినటువంటి శ్రీ మద్దుల రామకృష్ణ సాయిబాబా గారికి స్వామి యొక్క ఆశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది పెంటపాడు సభ్యులకి కూడా స్వామి దివ్యమైన ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం కే పెంటపాడు గ్రామంలో హారతి కార్యక్రమంలో పాల్గొన్న షేక్ మదీనా సాహెబ్ గారు మరియు వారి కుటుంబ సభ్యులందరికీ శ్రీ చిటికన మురళీకృష్ణ గారి కుటుంబ సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించిన అనంతరం కాకర్లమూడి గ్రామం నుండి హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ అడప ఇంద్రేశ్వరరావు శ్రీమతి సుమా కుటుంబ సభ్యులు, యానాలపల్లి నుండి శ్రీ తాడి సత్యనారాయణ శ్రీమతి సత్యప్రసన్న దుర్గా కుటుంబ సభ్యులకు కూడా స్వామి హారతి కార్యక్రమంలో పాల్గొన్న కాకర్లపూడి సభ్యులకు కూడా స్వామి దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం కడియద్ద గ్రామంలో హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీమతి యాతం గంగాభవాని కుమారుడు మురళి పాండురంగ కుటుంబ సభ్యులు, లేట్ పనసకాయల వెంకట్రావు శ్రీమతి సుబ్బలక్ష్మి గారి కుటుంబ సభ్యులు, శ్రీ గట్టం కొండయ్య శ్రీమతి కృష్ణవేణి గారి కుటుంబ సభ్యులు, శ్రీ అల్లంశెట్టి కృష్ణయ్య శ్రీమతి వరలక్ష్మి గారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా కడియద్ద గ్రామంలో హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది సభ్యులకు స్వామి ఆశీస్సులు ప్రసాదించిన అనంతరం వీరంపాలెం గ్రామంలో స్వామిని సాల్వతో సత్కరించిన శ్రీ నడింపల్లి సీతయ్య కుమారుడు రవివర్మ కోడలు అరుణ ఈ కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని సాల్వతో సత్కరించగా స్వామి శ్రీ నడింపల్ల సీతయ్య గారు కుమారుడు రవివర్మ గారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామి దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న లేట్ పెన్మత్స రామకృష్ణరాజు శ్రీమతి రమావతి గారి కుటుంబ సభ్యులు, శ్రీ భూపతిరాజు నెహ్రూ రాజు శ్రీమతి సత్యవతి గారి కుటుంబ సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ఈ విధంగా వీరంపాలెం గ్రామంలో స్వామివారిని సాల్వతో సత్కరించిన శ్రీమతి నడింపల్లి సీతయ్య గారు కుమారుడు రవివర్మ గారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న వీరంపాలెం సభ్యులకి స్వామి ఆశీస్సులు ప్రసాదించిన అనంతరం పశ్చిమ గోదావరి జిల్లా తెలికిచర్ల గ్రామంలో హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ వెంపల శ్రీనివాసరావు శ్రీమతి సత్యవతి కుటుంబ సభ్యులు, శ్రీ వెలగలేటి సత్యనారాయణ శ్రీమతి సత్యవతి కుటుంబ సభ్యులు, శ్రీ పర్వతం నాగరాజు శ్రీమతి కనకదుర్గ కుటుంబ సభ్యులు, శ్రీ నాయుడు హనుమంతు శ్రీమతి రామలక్ష్మి కుటుంబ సభ్యులు, శ్రీమతి కాసాని మంగతాయారు కుమారుడు సూర్యప్రకాష్ కుటుంబ సభ్యులు, శ్రీ చోటుపల్లి నాగేశ్వరరావు శ్రీమతి రామలక్ష్మి కుటుంబ సభ్యులు, శ్రీ ఆకాశపు రామకృష్ణ శ్రీమతి నాగలక్ష్మి కుటుంబ సభ్యులు. ఈ విధంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది తెలుగుచర్ల సభ్యులకి కూడా స్వామి దివ్యమైన ఆశీస్సులు ప్రసాదించిన అనంతరం పశ్చిమ గోదావరి జిల్లా ఎల్లగ్రహారం గ్రామంలో స్వామివారిని సాల్వాలతో సత్కరించినటువంటి 3 కుటుంబాల వారు కూడా శ్రీ దారపరెడ్డి వెంకన్న శ్రీమతి చంద్ర కుటుంబ సభ్యులు, శ్రీ దారపరెడ్డి ఆంజనేయులు శ్రీమతి జయలక్ష్మి కుటుంబ సభ్యులు, శ్రీ నల్లూరి సత్యనారాయణ శ్రీమతి వెంకటరత్నం కుమారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా 3 కుటుంబాల వారు కూడా స్వామిని సాల్వాలతో సత్కరించగా స్వామి శ్రీ దారపరెడ్డి వెంకన్న గారి కుటుంబ సభ్యుల్ని, శ్రీ దారపరెడ్డి ఆంజనేయులు గారి కుటుంబ సభ్యుల్ని, శ్రీ నల్లూరి సత్యనారాయణ గారి కుటుంబ సభ్యుల్ని కూడా ఆశీర్వదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న ఎల్లగ్రహారం సభ్యులు శ్రీ దారపరెడ్డి వెంకన్న శ్రీమతి చంద్ర కుటుంబ సభ్యులు, శ్రీ దారపరెడ్డి చిన్న వెంకన్న శ్రీమతి శాంతకుమారి కుటుంబ సభ్యులు, శ్రీ దారపరెడ్డి ఆంజనేయులు శ్రీమతి జయలక్ష్మి కుటుంబ సభ్యులు, శ్రీ బసివిరెడ్డి శ్రీను శ్రీమతి రాణి గారి కుటుంబ సభ్యులు, శ్రీ పప్పొప్పుల రామకృష్ణ శ్రీమతి వీరవేణి గారి కుటుంబ సభ్యులు, శ్రీ బొబ్బిలి వీరభద్రరావు శ్రీమతి నాగ వీర వెంకట దుర్గాదేవి గారి కుటుంబ సభ్యులు, శ్రీ ఉలుసు ఆంజనేయులు శ్రీమతి శిరోమణి గారి కుటుంబ సభ్యులు, శ్రీ చవ్వాకుల రామకృష్ణ శ్రీమతి వరలక్ష్మి గారి కుటుంబ సభ్యులు, శ్రీ పప్పొప్పుల సూర్యచంద్రం శ్రీమతి కొండమ్మ గారి కుటుంబ సభ్యులు, శ్రీమతి తాడి కొండమ్మ గారి కుటుంబ సభ్యులు, శ్రీ దెయ్యం సుబ్బారావు శ్రీమతి సత్యవతి గారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్న ఎల్లగ్రహారం సభ్యులందరికీ కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ముందుగా సాల్వాలతో సత్కరించిన శ్రీ దారపరెడ్డి వెంకన్న గారి కుటుంబ సభ్యుల్ని, శ్రీ దారపరెడ్డి ఆంజనేయులు గారి కుటుంబ సభ్యుల్ని, శ్రీ నల్లూరి సత్యనారాయణ గారి కుటుంబ సభ్యుల్ని కూడా ఆశీర్వదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న ఎల్లగ్రహారం సభ్యులకి స్వామి ఆశీస్సులు ప్రసాదించిన అనంతరం పుల్లాయిగూడెం గ్రామంలో హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ కాన్పూర్ శ్రీను శ్రీమతి కళావతి గారి కుటుంబ సభ్యులు, శ్రీ మైలవరపు చంద్రం శ్రీమతి సుజాత గారి కుటుంబ సభ్యులు, శ్రీ కడెల్లి వెంకన్న శ్రీమతి సుజాత గారి కుటుంబ సభ్యులు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించిన అనంతరం కొత్తూరు గ్రామంలో హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ గట్టం సతీష్ శ్రీమతి రాణి గారి కుటుంబ సభ్యులు, శ్రీ అడప నాగేశ్వరరావు శ్రీమతి ధనలక్ష్మి గారి కుటుంబ సభ్యులు, శ్రీ మాసాబత్తుల ఆంజనేయులు శ్రీమతి సుజాత గారి కుటుంబ సభ్యులు, శ్రీ గట్టం రామాంజనేయులు శ్రీమతి కనకదుర్గ గారి కుటుంబ సభ్యులు, శ్రీ తిరుమాళ్ల రాంబాబు శ్రీమతి రామలక్ష్మి గారి కుటుంబ సభ్యులు, శ్రీ తిరుమళ్ళ వీరాంజనేయులు శ్రీమతి వరలక్ష్మి గారి కుటుంబ సభ్యులు, శ్రీ కోడే అంజీ శ్రీమతి దుర్గ గారి కుటుంబ సభ్యులు, జగన్నాథపురం సభ్యులు శ్రీ పుల్ల అన్నవరం శ్రీమతి సూర్యకుమారి గారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా కొత్తూరు గ్రామం నుండి మరియు జగన్నాథపురం గ్రామం నుండి హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది సభ్యులకు కూడా స్వామి దివ్యమైన ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం సింగరాజపాలెం నుండి స్వామిని సాల్వతో సత్కరించినటువంటి శ్రీ దొండపాటి వెంకట సుబ్బారావు శ్రీమతి విజయలక్ష్మి దంపతులు కుమార్తె ఉమామహేశ్వరి కుటుంబ సభ్యులు స్వామిని సాల్వతో సత్కరించగా స్వామి శ్రీ దొండపాటి వెంకట సుబ్బారావు గారి కుటుంబ సభ్యులను ఆశీర్వదించిన అనంతరం ఆవుపాడు గ్రామంలో హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ ప్రగడ రామచంద్రరావు శ్రీమతి లక్ష్మీ పార్వతి, శ్రీ వంగ పద్మారావు శ్రీమతి రత్నకుమారి, శ్రీ ప్రగడ రామచంద్రరావు శ్రీమతి లక్ష్మీ పార్వతి కుటుంబ సభ్యులు, శ్రీ వంగ పద్మారావు శ్రీమతి రత్నకుమారి కుటుంబ సభ్యులు, శ్రీ ప్రగడ
సత్యనారాయణ శ్రీమతి చంద్రావతి కుటుంబ సభ్యులు, శ్రీ అచ్యుత వెంకటేశ్వరరావు శ్రీమతి నాగధనలక్ష్మి కుటుంబ సభ్యులు. ఈ విధంగా ఆవుపాడు గ్రామం నుండి హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది సభ్యులకు కూడా స్వామి దివ్యమైన ఆశీస్సులు ప్రసాదించారు. ఈ విధంగా పశ్చిమ గోదావరి జిల్లాలో మే 18వ తేదీన స్వామివారి యొక్క దివ్యమైనటువంటి ఆశీస్సులు ఆయా గ్రామాల్లో ఉన్నటువంటి అనేక మంది సభా సభ్యులకు, కార్యకర్తలకు, గ్రామ కార్యకర్తలకు కూడా అందజేశారు. ఈ విధంగా ఈ సభ విజయవంతం అవడానికి కారకులైనటువంటి ఆయా గ్రామాల గ్రామ సభా సభ్యులు, ఆయా గ్రామ కమిటీ సభ్యులు, ఏరియా కన్వీనర్లు శ్రీ చిటికిన మురళీకృష్ణ, శ్రీ కట్టిరెడ్డి షాబాబు, శ్రీ బడియేటి నాగ వెంకట సత్యనారాయణ, డివిజన్ కన్వీనర్లు శ్రీ దొండపాటి వెంకట సుబ్బారావు, శ్రీ వల్లూరు రామకృష్ణ మరియు జిల్లా కన్వీనర్ శ్రీ అడబాల నాగ వెంకటరత్నం గారులకు స్వామి యొక్క దివ్యమైన ఆశీస్సులు లభించుగాక. ఇప్పుడు హారతి. అంతా లేచి నిలబడి హారతి పళ్ళెం పట్టుకుని హారతి వెలిగించి స్వామియందు పూర్తి లక్ష్యంతో హారతి కార్యక్రమంలో పాల్గొనండి. హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గైకొనుము స్వామి హారతి జయ జయ హారతి నీరాజనములుని పేరు పేరున గూర్చి నీరాజనములుని పేరు పేరున గూర్చి ఆరాధించుచు భక్తి నర్పించు కర్పూర హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గైకొనుము స్వామి హారతి జయ జయ హారతి పరమ భక్తులు జ్ఞాన భరిత సాత్వీమణులు పరమ భక్తులు జ్ఞాన భరిత సాత్వీమణులు కరములు మోక్షి ఈ విరి పళ్ళేరములని హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గైకొనుము స్వామి హారతి జయ జయ హారతి పరతత్వ తేజమున వరములు మాకిచ్చే పరతత్వ తేజమున వరములు మాకిచ్చే అరయుము మరాలీషా సద్గురు నరసీనటులనిదిగో అరయు హుస్సేన్ షా సద్గురు నరసీనటులనిదిగో అరయు మొహియుద్దీన్ బాదుషా సద్గురు నరసీనటులనిదిగో హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గైకొనుము స్వామి హారతి జయ జయ హారతి హారతి జయ జయ హారతి.
మీరు మీ కుటుంబ సభ్యులందరూ హారతి అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించండి. స్వామి దివ్య ఆశీస్సులతో ఎంతో వైభవంగా నిర్వహింపబడిన ఈనాటి వైశాఖ మాస అంతర్జాల సభ ఇంతటితో ముగిసింది. ఈనాటి అంతర్జాల సభలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. శుభం.